సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజామాబాద్ ప్రాంక్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు వీడియో ఏంటంటే నిజామాబాద్ కా చోటాడాన్ అనే ఒక ఫేమస్ వ్యక్తిని మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో లెట్స్ గో టు అవర్ వీడియో. సో హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మన దగ్గరికి ఇంటర్వ్యూ ఇచ్చేయనికి నిజామాబాద్ చోటాడాన్ వచ్చేసిండు. అట్లనే వాళ్ళ ఫ్రెండ్ నిజామాబాద్ చోటా డాడీ వచ్చేసిండు. అందరికి హాయ్ చెప్పుర్రి మన సబ్స్క్రైబర్స్. హాయ్ చెప్పు బ్రో. సో అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. రైట్ అన్న. నీ పేరేంది? సునీల్. సునీల్ మొత్తం పేరు చెప్పు. సునీల్ కోలే. సునీల్ కోలే. ఇప్పుడు నీ పేరు చెప్పు. రాజరతన్ గాయకవాడ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారా? ఒకటే గల్లీలు ఉంటారా? ఒకటే గల్లీలో ఉంటాం. ఏ గల్లీలు ఉంటారు? నాగారం 80 క్వార్టర్స్లో. నాగారం 80 క్వార్టర్స్లో ఉంటారు. రైట్. ఇప్పుడు నువ్వు ఏమన్నా చదువుకున్నావా? చదువుకోలే అన్న. మొత్తానికి చదువుకోలేవా? మొత్తంకే చదువుకోలే. అంగుట చాపేనా? అంగోటా చాపే అన్న. రైట్. మరి బ్రో నువ్వు చదువుకున్నా. ఏడు దాకా చదువుకున్నావు? 10th దాకా. 10th దాకా చదువుకున్నావా? సరే ఓకే. ఇప్పుడు నువ్వు అసలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎందుకు తీస్తున్నావు? అంటే నాకు ఇష్టమైనట్టు నేను చేస్తా అన్న. నీకు రీల్స్ అంటే ఇష్టం? నేను అందుకోసం చేస్తా. అయితే ఇప్పుడు మరి నీకు రీల్స్ అంటే ఇష్టం కదా, అవును. మరి నువ్వు ఇన్స్టా ఐడి నిజామాబాద్ చోటాడాన్ అని పెట్టుకున్నావు కదా, అవును. అది ఎవరు పెట్టిరు? నువ్వే పెట్టినావా లేకపోతే ఎవరు పెట్టిర్రు? నా క్లోజ్ ఫ్రెండ్ పెట్టిండు. ఎవరు ఆ క్లోజ్ ఫ్రెండ్? రాజరతన్. అంటే ఈయననే కదా? ఈయన. నీ జాన్ అంటావా? నా జాన్ అన్న. నీ ఒక్కళ్ళు గుద్దంటించుకొని ఉంటారా? అవును. నువ్వు తాగుతావా? తాగుతా అన్న. ఏం తాగుతావు? బీర్ తాగుతా. బీర్ తాగుతావు. రైట్. ఆపకుండా తాగుతావా ఆపుకుంటా తాగుతావా? ఆపుకుంటా అన్న. ఆపుకుంటా తాగుతావు. అంటే ఒక్కటి తాగే అంత గుద్దలు దమ్మలేదు నీకు, అంతేనా? రైట్. రైట్. మరి అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగిర్రు అన్న. ఆ క్వశ్చన్స్ నేను నీకు అడుగుతావు. సరేనా? రైట్ అన్న. సరే. మరి అయితే నువ్వు ఏమన్నా పని చేస్తావా? ఏం చేయన్న? ఏం చేయవు? ఏం చేయ. ఖాళీ తిరుగుతావు తిరుగుతావు తిరుగుతా అంతే. అంతే. ఏం పని చేయవు? ఏం పని చేయ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సరే సరే. నువ్వు కూడా ఏమన్నా పని చేస్తావా? ఏం చేయవు. నువ్వు కూడా తిరుగుతావా? ఖాళీ తిరుగుడు అంతేనా? అరే మరి ఎందుకు బ్రో మీరు ఇట్లా తిరుగుడు అంటే మీ పైసలు ఎట్లా ఖర్చులకు మరి? వాళ్ళు ఇస్తారు పైసలు నీకు? నా దోస్తులు ఇస్తారు అన్న. ఫ్యాన్స్ ఉన్నారు. నీ ఫ్యాన్స్ ఉన్నారా? దోస్తులు ఇస్తారు. దోస్తులు ఇస్తారా? పుక్కట్లని ఇచ్చేస్తారు నీకు? అన్న దోస్తులు ఇస్తారు ఫ్రీ. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఒకవేళ ఇప్పుడు నువ్వు ట్రోల్ చేస్తున్నావు. అన్న చేస్తున్నా. ఒకవేళ ట్రోల్ చేసిన వాళ్ళు అలా వచ్చి గొడవ పెట్టుకున్నారు అనుకో, అన్న అప్పుడు ఏం చేస్తావు? అలా కాలాల సందులకించి పోయి కొట్టేస్తావు. సందులలోకించి పోయి కొడతావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బో నువ్వు మస్తు డేంజర్ ఉన్నట్టు నువ్వు. ఒకవేళ సరే ఇప్పుడు నీ గొడవ అయింది అనుకో అన్న, నీ బ్యాక్ సపోర్ట్ ఎవరు? బ్యాక్ సపోర్ట్. నువ్వు ఎవరిని పిలుస్తావు గొడవ అయితే? మా తమ్ముడికి పిలుస్తా. నీ తమ్ముడు అంటే? రాజరతన్. ఈయననే కదా? ఈయన నీకు దోస్త్ అవుతాడు, తమ్ముడు అవుతాడు, అంతా ఈయననేనా? ఇంత ఆయననే. అంతే. మొత్తం ఈయనతోటే ఉంటావు? ఆయనతో. ఏంది బ్రో మొత్తం ఈయనతోటే ఉంటావు నువ్వు? ఇక మొత్తం ఇక నీ జాన్ అనుకో, నీ తమ్ముడు అయినా ఏమైనా నువ్వే పిలుస్తావు, నీకే వచ్చేస్తావు. సరే ఇంకో క్వశ్చను. అయితే నువ్వు ఇంత పొట్టిగా ఉన్నావు కదా అన్న, మీ ఇంట్లో అందరు ఇట్లనే ఉన్నారా? నువ్వు ఒక్కడివే ఇట్లున్నావా? అందరు పెద్ద పెద్దలు ఉన్నారు. నువ్వు ఒక్కడివే ఇట్లు? నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నా. ఎందుకు ఇట్లా? దేవుడి దయతోటి. దేవుడి దయ అంటే? దేవుడి దయ అంటే నీకు ఇంత పుట్టించి నేను మొత్తం ఫేమస్ చేద్దాం అనుకుంటుండే దేవుడు కూడా? అంతే చేసుకుంటా. అంతే. అంతే. సరే మరి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు నీకు. సరే నువ్వు ఇప్పుడు ఇట్లున్నావు అన్న, నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? వస్తుంది. అయితే ఇదే క్వశ్చన్ మీద ఒకటి ఏం అడిగారు అంటే, బ్రో నీకు వచ్చింది క్వశ్చన్, నువ్వు ఇటు పింఛన్ పైసలు దెంగి తినడానికి ఇటుతోటి ఉంటావు అని అంటుర్రు, అది నిజమేనా? కాదు, మా అన్నతోటి ఉంటా, వీడియోలు తీస్తావు అంటే ఇటు పింఛన్ పైసలు దెంగి తినడానికి కాదు? అంతేనా? రైట్. అయితే ఇంకో క్వశ్చన్. సరే ఇప్పుడు నువ్వు ట్రోల్ చేస్తున్నావు వాళ్ళకి వీడియోలు చేస్తున్నాను. ఎందుకోసం చేస్తున్నావు? వాళ్ళు నా మీద చేస్తున్నారని నేను వాళ్ళ మీద చేస్తున్నా అన్న. వాళ్ళు నీ మీద చేస్తున్నారు, నువ్వు వాళ్ళ మీద చేస్తున్నావు, అంతేనా? అంతేనా? వేరే ఏం లేదు. వాళ్ళకి ఏం గొడవ లేదు. అది ఏం లేదన్న. అంతే పక్క. వాళ్ళు నా మీద చేస్తున్నారు, నేను వాళ్ళ మీద చేస్తున్నా అన్న. అంతే. అంతే. సరే అయితే ఇంకో క్వశ్చను. మరి నీకు పెళ్ళి అయిందా? నీకు లవర్ ఉందా? లవర్ ఉంది. ఇంతే ఉన్నావు కానీ నీకు లవర్ ఉంది? లవర్ పెద్ద ఉంది, నేను ఇంత ఉన్నా. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. అంటే హైట్ కమ్ ఫైట్ జాదా అనుకోను. అవన్న. అంతేనా? రైట్.
రైట్ మరి ఇలా మొత్తం ఉన్నాడు, జోష్లు ఉన్నాడు కాక. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా. సరే ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఆయన ఏ సినిమా అంటే ఇష్టం నీకు? రెబల్. రెబల్. రెబల్ అంటే నీకు ఇష్టం. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? కాజల్. కాజల్. ఒకవేళ కాజల్ వచ్చి నీకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను చేసుకుంటావా అంటే చేసుకుంటావా కాజల్ని? కాజల్కి ఎట్లా చేసుకున్నా? కాజల్కి పెళ్లి చేసుకుంటా కదా. అంటే ఇప్పుడు నీకు లవర్ ఉన్నది అన్నావు కదా, ఆమె ఇడిసబెట్టి కాజల్ని చేసుకుంటావా? దానికి ఇడిసబెట్టి కాజల్కి చేసుకుంటా కదా అన్న. అవు అట్లెందుకు ఇడిసబెట్టపో, ఆమె నీకు అంత ట్రూగా లవ్ చేస్తుంది కదా. సరే ఇద్దరికి పెడతా కదా అన్న. ఇద్దరికి పెడతావా? ఇద్దరికి పెడతా కదా. అంతున్నదా? పిల్ల జోలికి వెళ్ళతున్నా సంకనాకి పోతావు కన్నా. సరే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సరే ఇది ఒక పర్సనల్ ఉన్నది. నువ్వే ఇంతున్నావు, నీ వట్టకాయ ఎంత ఉంది? పెద్దగా ఉందన్న. పెద్దగా ఉందా? క్వశ్చన్ అడిగిర్రు అట్లా. పెద్ద ఉందా? పెద్దగా ఉంది. పక్కా. పక్క. ఇంకో క్వశ్చను. సరే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఎంత సింగిల్ తింటావా, ఫుల్ తింటావా? సింగల్. సింగలే తింటావా? అంటే నీ కడుపు ఇంతే ఉన్నది కదా, అందులో సింగల్ పడుతుందా? పడుతుంది అన్న. కొంచెం తక్కువ తింటావేమో. లేదన్న. బరాబర్ సింగల్ తింటావా? గట్టిగా తింటావు అనుకో. గట్టిగా తింటా. 3 పూటలు తింటావా? ఒక్కటే పూట అన్న. ఒకటే పూట తింటావా? ఒకటే పూట. మళ్ళీ తినవా? మళ్ళీ తినా. ఎందుకు అట్లా? మళ్ళీ సాయంత్రం వేరే తింటా. మరి అదే అంటున్నా కదా, మరి 3 పూటలు 3 పూట వేరే వేరే తింటా. వేరే వేరే తింటావు. ఒక్క పూట తినవు అనుకో. ఒకటి పూట. అంటే నువ్వు మొత్తం ఇదనుకో, మొత్తం హెల్త్ మంచిగా చూసుకుంటావు అనుకో. అంతే అన్న. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. నీకు ఇష్టమైన పాట ఏంది? ఇష్టమైన పాట ఆ, ఉదయం ఎక్కడున్నది, ఉదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 మీ 2-4 తగిన 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 6 రైట్ 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 మంచిగా వాడిను. మన సబ్స్క్రైబర్స్ అంతా ఖుషి అయిపోతారు. ఇక టెన్షనే లేదు. ఇగో మనకి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక సింగర్ వచ్చేసిండు, అర్థమవుతుంది కదా. ఏమన్నా మీ పేర్ల మీద పాటలు పాడాలంటే కూడా ఎప్పుడు పాడతాడు. పాడతా వాళ్ళ పేర్ల మీద పాట పడతా అన్న. పక్కా. పక్క. మొత్తం యూట్యూబ్ని షేక్ చేసేస్తాడు ఇప్పుడు. సరేనా? సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుదాం. అయితే నీకు ఇష్టమైన విలన్ ఎవరు? విలన్. విలన్ సంజయ్ దత్, బల్లు బలరాం, ఖల్నాయక్. సంజయ్ దత్, బల్లు భద్రం, ఖల్నాయక్. ఖల్నాయక్ నీకు మస్తు ఇష్టమా? చాలా ఇష్టం అన్న. అయితే ఆయనది ఏమన్నా డైలాగ్ చెప్పు కదా ఒకటి చిన్నది, తెలుగులో అయినా సరే హిందీలో అయినా సరే నీకు వచ్చినట్టు ఒక డైలాగ్ చెప్పు. సంజయ్ దత్ది నీకు విలన్ అంటే ఇష్టం కదా, ఒక డైలాగ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కోసం. బల్లు బలరాం ఫీజ్ 12 బజే జైల్ సే ఫరార్. नायक नहीं खलनायक हूँ मैं. ఫుల్ హ్యాపీ అయిపోతారు మన సబ్స్క్రైబర్స్ ఇక. సరే ఒకవేళ నీది గొడవ అయింది అన్న, నీ సైడ్ నుంచి ఎంతమంది వస్తారు? అంటే వస్తారు 500, 1000. 500, 1000 మంది వస్తారు నీకు? అవునా? అబ్బో మరి నీకు మస్తు గట్టిగా ఉన్నారు అనుకో. ఉన్నారన్న. సరే మరి. సరే ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో నీకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి కలిసి నీకు పైసలు ఇస్తాం మాతో వచ్చేసి అంటే పోతావా, లేకపోతే మీ దోస్తు వాడిని కలిసి ఉంటావా? దోస్తోటే ఉంటారు. దోస్తోటే ఉంటావు. దోస్తోటే పైసలు ఇచ్చినా కానీ నువ్వు బయట వాళ్ళతో పోవు. నేను పోనన్న. నీ దోస్త్ అంటే నీకు మస్తు ఇష్టం. సరే ఇంకో క్వశ్చన్ ఉన్నది అడుగుతున్నా. సరే ఇప్పుడు నేను ట్రోల్ చేస్తున్నారు కదా అందరూ. అవునా? ఒకవేళ వాళ్ళు వచ్చి నీ ముంగట నిల్చుంటే నీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు రాజు డేంజర్ స్మైలీ కానీ ఇట్లా ఎవరికన్నా ట్రోల్ చేస్తున్నావు కదా, అవునా? ఒకవేళ వాళ్ళు నీ ముంగట వచ్చి నిల్చుంటే వాళ్ళని ఏం చేస్తావు? కొడతావా, తిడతావా, తంతావా, ఏం చేస్తావు? నువ్వు నా మీద ఎందుకు తీస్తున్నావు, నేను నీ మీద ఎందుకు తీస్తారా భయ్? డైరెక్ట్ మాట. డైరెక్ట్ మాట. అయితే జైలు నైతో బెల్. అయితే జైలు నైతో బెల్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇది రాజు డేంజర్ స్మైలీ డైలాగ్ ఇది. అయితే బెల్ లేకపోతే జైలు. మన పాత అంటే నీ పాత నీదే కాపీ కొట్టిందంటావా రాజు డేంజర్ స్మైలీ? నా కాపీ కొట్టేసిండు. నీ కాపీ కొట్టేసిండు. సో గైడ్స్ విన్నారు కదా, ఇదైతే మన నిజామాబాద్ చోటా డాన్ ఇంటర్వ్యూ. ఎట్లున్నదో కామెంట్ చేయండి. అట్లనే ఇట్లాంటి క్రేజీ వీడియోస్ ఇంకా వస్తాయి. ఖాళీ మన సబ్స్క్రైబ్ చేసుకోర్రి మన యూట్యూబ్ ఛానల్కి. ఓకేనా? సో మన యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు.
సో బ్రో మనకి చెప్పేసి మన ఐడి ఫ్రెండ్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. రైట్ మరి